నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం గుజరాత్ వాళ్ళకు షాక్ ఇచ్చింది. వాళ్ళ సొంత గడ్డపై జీటీ సెట్ చేసిన 200 పరుగుల టార్గెట్ను చేస్ చేసి ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టారు. మెయిన్లీ పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ నిజంగా ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు గేమ్లో లేరు, ఇంకా పంజాబ్ కింగ్స్ టీం గెలవడం ఇంపాసిబుల్ అనుకున్న స్టేజ్ నుండి ఆ టీంకి ఒక సెన్సేషనల్ విక్టరీ అందించాడు. అండ్ గెస్ వాట్, ఈ విక్టరీ వల్ల పంజాబ్ కింగ్స్ టీం ఐపీఎల్ చరిత్రలో ఏ టీంకి కూడా సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును సాధించారు. అదేంటంటే వాళ్ళకి ఐపీఎల్ హిస్టరీలో 200 లేదా అంతకన్నా ఎక్కువ టార్గెట్ను చేసి చేయడం ఇది 6వ సారి. సో ఇప్పటివరకు ఏ టీం కూడా 200 టార్గెట్ని ఇన్నిసార్లు చేసి చేయలేదు. ప్రీవియస్గా ముంబై ఇండియన్స్ టీం 5 సార్లు ఘనత సాధించారు. సో పంజాబ్ కింగ్స్ టీం ఒక్కసారి కూడా కప్ కొట్టకపోయినా చేసింగ్లో మాత్రం ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశారు. అయితే పంజాబ్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చి 29 బంతులు 61 పరుగులు చేసిన శశాంక్ సింగ్ నిజానికి ఆ టీం తరపున ఆడాల్సిన వాడు కాదు. ఆక్షన్లో 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో కొనుక్కున్న తర్వాత పంజాబ్ కింగ్స్ టీం మా కొద్ది వెనక్కి తీసుకోండి అని చెప్పి మల్లికా సాగర్ని అడిగారు. ఆక్షనర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో చెప్పారు, మేము కన్ఫ్యూజన్లో రాంగ్ శశాంక్ సింగ్ని కొన్నాం, మేము కొనాల్సింది ఇతను కాదు, వెనక్కి తీసుకోండి అంటూ అడిగారు. సో యాక్చువల్గా ఆక్షన్లో శశాంక్ సింగ్ పేరుతో 2 ఆటగాళ్ళు ఉన్నారు. ఒకరు 20 ఇయర్స్ యంగ్స్టర్ అయితే మరొకరు 32 ఇయర్స్ శశాంక్ సింగ్. అండ్ వీళ్ళిద్దరి పేర్లు ఎగ్జైట్లోకి ఉండడం వల్ల పంజాబ్ టీం కన్ఫ్యూజ్ అయ్యింది. రాంగ్ నెంబర్ ప్లేయర్ను కొన్నామేమో అనుకున్నారు. బట్ ఆక్షన్ అయిన తర్వాత పంజాబ్ టీం క్లారిటీ ఇచ్చింది. మా టార్గెట్ లిస్ట్లో ఉన్న శశాంక్ సింగ్ ఇతను కొన్నందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఆ రోజు శశాంక్ సింగ్ని వెనక్కి తీసుకోండి అన్నప్పుడు వెనక్కి తీసుకుని ఉంటే పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. పంజాబ్ టీం ఈ మ్యాచ్ గెలవకపోదును. అఫ్కోర్స్ రూల్స్ ప్రకారం ఆక్షన్లో ఒక ప్లేయర్ని కొనుక్కున్న తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వడం కుదరదు, అతను ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో ఆక్షన్ టైంలో అయితే శశాంక్ సింగ్ కాంట్రవర్సీ చాలా పెద్ద ఇష్యూనే క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు చూసుకుంటే 32 ఏళ్ల శశాంక్ ఒక సెన్సేషన్లో మరి పంజాబ్ టీంకు అన్బిలీవబుల్ విక్టరీ అందించాడు. ఈవెన్ అతనితో పాటు పంజాబ్ కింగ్స్ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చారు. అండ్ అతను కూడా కేవలం 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి శశాంక్ సింగ్కి చాలా మంచి సపోర్ట్ అందించాడు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ జీటీ టీంకి చూసుకుంటే ఒక బ్రిస్క్ స్టార్ట్ వచ్చింది. వాళ్ళు 2.5 ఓవర్స్లోనే 29 రన్స్ కొట్టారు. మెయిన్లీ కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. బట్ 8వ రన్లో స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన వృద్ధిమాన్ సహా రబాడా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత గుజరాత్ టీం తీసుకొచ్చిన కేన్ విలియమ్సన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సో డేవిడ్ మిల్లర్కి ఇంజరీ ఉండడం వల్ల ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టి కేన్ విలియమ్సన్ తీసుకొచ్చారు. బట్ కేన్ మామ మాత్రం 22 బంతులు 26 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అదరంలో చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ చాలా మంచి ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో మిగతా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నప్పటికీ అతను మాత్రం చాలా సునాయాసంగా షాట్లు ఆడేవాడు. అండ్ ఆల్సో సాయి సుదర్శన్ కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ అందించాడు. 19 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే 3వ వికెట్కి కేవలం 5.2 ఓవర్స్లోనే 53 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో జీటీ బ్యాటింగ్కి చాలా మంచి ఊపు తీసుకొచ్చింది. బట్ ఈగన అతను అవుట్ అయిపోయిన తర్వాత జీటీ ఇన్నింగ్స్ మళ్ళీ కొంచెం స్లో అయింది. విజయ్ శంకర్ కూడా బ్యాటింగ్ చేసేందుకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గుజరాత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఎక్కువగా స్ట్రైక్ వచ్చేది కాదు. అతను స్ట్రగుల్ అవుతున్న బ్యాట్స్మెన్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకునేవారు. దీనివల్ల అతని మ్యాచ్లో చివరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ 48 బాల్స్ మాత్రమే ఫేస్ చేయగలిగాడు. అయితే చివరిలో చూసుకుంటే రాహుల్ తెవాతి జీటీ టీంకి చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 8 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. మెయిన్లీ చివరిలో 3 ఫోర్లు మరి ఒక సిక్సర్తో ఆల్మోస్ట్ గుజరాత్ టీంకి 200 పరుగుల టోటల్ అందించాడు. సో గుజరాత్ బ్యాటింగ్లో చూసుకుంటే గిల్లికి తోడు రాహుల్ తెవాతి మరియు సుదర్శన్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. బట్ ఆ టీం ఇన్నింగ్స్ నిలబెట్టింది మాత్రం శుభ్మన్ గిల్లే. 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గిల్ తన టైంలో ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. గత 3 మ్యాచ్లో స్టార్ట్స్ వచ్చాయి కానీ వాటిని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం 89 పరుగులు చేసి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మెయిల్ అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే 185 ఉంది. సో అతనికి ఎక్కువగా స్ట్రైక్ రాలేదు కాబట్టి సెంచరీ మిస్ అయింది. కానీ లేకపోతే శుభ్మన్ గిల్ ఐపీఎల్లో మరో సెంచరీ కొట్టుండేవాడు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే కాస్త ఐస్ అండ్ కోల్డ్గా కనిపించింది. ఒక ఎండ్లో బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తుంటే అదర్ ఎండ్లో బౌలర్స్ మాత్రం ఎక్కువగా రన్స్ ఇచ్చేవారు. సో హర్ప్రీత్ బౌర్ మరి హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు బౌలింగ్ చేస్తున్నప్పుడు తక్కువ రన్స్ ఇచ్చారు. బట్ ఎప్పట్లోనే హర్షల్ పటేల్ తన 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చాడు. అలాగే రబాడా తీసుకున్న బిట్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 2 వికెట్స్ తీసినప్పటికీ 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం లివింగ్స్టన్కి ఇంజరీ ఉందని చెప్పి సికిందర్ రాజాని ఆడించారు. బట్ అతను కూడా బౌలింగ్లో పెద్దగా రాణించలేదు. 2 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చాడు. అయితే కెప్టెన్ శిఖర్ ధావన్ శామ్ కరణ్కు కేవలం 2 ఓవర్స్ మాత్రమే ఇవ్వడం కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం తరపున బెస్ట్ బౌలర్ శామ్ కరణ్. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న 2 ఓవర్స్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ స్టిల్ డెత్ ఓవర్స్లో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. మెయిన్ హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో వేసిన 2 ఓవర్స్లో కలిపి ఏకంగా 32 రన్స్ ఇచ్చాడు. సో 19th ఓవర్ శామ్ కరణ్కి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఓవర్లో ఏకంగా 20 రన్స్ వచ్చాయి. దీనివల్ల జీటీ టీం స్కోర్ 199 వరకు వెళ్ళగలిగింది. ఇక చేజింగ్లో చూసుకున్న పంజాబ్ టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. శిఖర్ ధావన్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత బేర్స్టో మరి ప్రభ్ సింగ్ కాస్త ఇన్నింగ్స్ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరు కొంచెం వేగంగా బ్యాటింగ్ చేసి పంజాబ్ టీంకు పవర్ ప్లేలో 54 పరుగులు రాబట్టారు. సో బైర్స్టో 13 బంతులు 22 పరుగులు చేస్తే ప్రభ్ సింగ్ 24 బంతులు 35 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పీబీకేఎస్ టీం చాలా కంఫర్టబుల్గా కనిపించింది. బట్ ఎప్పుడైతే నూర్ అహ్మద్ వచ్చి వీళ్ళిద్దరు అవుట్ చేశాడో ఆ తర్వాత పీబీకేఎస్ టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. శామ్ కరణ్ చూసుకున్న సికిందర్ రాజా చూసుకున్న ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు.
మోస్ట్ ఇంపార్టెంట్లీ 200 రన్స్ టార్గెట్ చేసింగ్లో వాళ్ళు బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో పంజాబ్ టీం చూసుకుని 8.4 ఓవర్స్లో కేవలం 70 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఇన్ఫాక్ట్ ఆ టీం చూసుకుంటే 10 ఓవర్స్లో కొట్టింది కేవలం 83 రన్స్ మాత్రమే. అంటే టార్గెట్కు చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 10 ఓవర్లలో 117 పరుగులు కొట్టాలి. బట్ అప్పటికే వాళ్ళు 4 మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయారు. పైగా లివింగ్స్టన్ కూడా ఈ మ్యాచ్లో లేడు. సో ఇలాంటి టైంలో గుజరాత్ టీం యొక్క విజయం నల్లేరు మీద నడకని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నెంబర్ 5లో బ్యాటింగ్కి వచ్చిన శశాంక్ సింగ్ గేమ్ మొత్తాన్ని మార్చేశాడు. అండ్ పంజాబ్ టీం చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే జితేష్ శర్మ కంటే ముందు అతన్ని పంపడం. సో వాళ్ళు నార్మల్గా చూసుకుంటే శశాంక్ సింగ్ను ఒక ఫినిషర్గా ఎప్పుడో లేట్గా బ్యాటింగ్కి పంపేవారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 9 ఓవర్లోనే బ్యాటింగ్కి పంపి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే అతను ఎర్లీగా రావడం వల్ల తన ఫుల్ పొటెన్షియల్ అనలైజ్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి 29 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో జితేష్ శర్మ కూడా అతనికి మంచి సపోర్ట్ అందించాడు. 8 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. మెయిన్లీ 16 ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్ కొట్టాడు. సో ఇద్దరు కలిసి అయితే కేవలం 3.1 ఓవర్స్లోనే 39 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి పీబీకేఎస్ టీంని చేజ్లో తిరిగి కంబ్యాక్ చేయించారు. అయితే చివరి 27 బంతులు 50 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్లో జితేష్ శర్మ అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ కూడా పంజాబ్ కింగ్స్ టీం ఇంపాక్ట్ ప్లేయర్లను బాగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చిన అశుతోష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి శశాంక్ సింగ్కు బ్రిలియంట్ సపోర్ట్ అందించాడు. సో ఇద్దరు కలిసి అయితే 7వ వికెట్కి 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి పీబీకేఎస్ టీంకు ఒక మెమరబుల్ విన్ అందించారు. మెయిన్లీ శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు పీబీకేఎస్ క్యాంప్లో చాలా కాన్ఫిడెన్స్ నింపుతుంది. వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 3వ మ్యాచ్లో విజయం సాధించారు. సో శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. అండ్ అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ ఈస్ ద బెస్ట్ బౌలర్. అతను 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అతను ప్రభ్ సింగ్ మరియు బెయిర్స్టో ఇద్దరిని అవుట్ చేయడం వల్ల జీటీ టీం కొంతవరకు గేమ్లోకి వచ్చింది. అయితే మిగతా బౌలర్స్ అందరూ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈవెన్ మోహిత్ శర్మ కూడా 19th ఓవర్లో చాలా రన్స్ ఇచ్చాడు. పంజాబ్ టీంకు 12 బంతులు 25 పరుగులు అవసరమైనప్పుడు 19th ఓవర్లో అతను ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు. సో ఇదైతే ఒక గేమ్ చేంజింగ్ ఓవర్ అని చెప్పుకోవాలి. ఈ ఓవర్లో కనుక మోహిత్ శర్మ 10 పరుగులు ఇచ్చిందంటే పంజాబ్ టీం మ్యాచ్లో గెలిచేది కాదు. సో లాస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో జీటీ బౌలింగ్ కొంతవరకు బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళ బౌలర్స్ అందరూ వికెట్స్ తీసినప్పటికీ రన్స్ మాత్రం ఎక్కువగా కంటైన్ చేయలేకపోయారు. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ టీం 4 పాయింట్లతో 5వ స్థానానికి దూసుకొచ్చారు. మెయిన్లీ ఇప్పుడు వాళ్ళు గుజరాత్ టీం 6వ స్థానానికి నెట్టారు. సో ప్రస్తుతానికైతే పాయింట్స్ టేబుల్ ఏకంగా 4 టీంలు 4 పాయింట్లతో ఉన్నారు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్లో ఏ టీమ్స్ ఈ రేస్లో ముందుకు వెళ్తాయి అనేది.